జై శ్రీరామ్, జై కృష్ణ. మీ ఎక్స్‌పాస్టర్ సిహెచ్ ఆనందం మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. తప్పకుండా మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆర్థికంగా కూడా సపోర్ట్ చేయండి. వెహికల్ గురించి ఫోన్‌పే చేయమని చెప్పాను. చాలామంది చేశారు, కొంతమంది ఇంకా చేయవలసి ఉంది. తప్పకుండా వెహికల్ కోసం చేయండి, ఫోన్‌పే చేయండి. బండి కొనివ్వడం కాదు, ఆల్రెడీ బండికి నేను 2000 అడ్వాన్స్ ఇచ్చాను. మీరు సహాయం చేసినట్లయితే మిగతా అమౌంట్ ఇచ్చి వెహికల్ తీసుకోవడం జరుగుతుంది. జై శ్రీరామ్. అంతేకాకుండా బైబిల్లోని పాపమని చెప్పబడింది. బైబిల్లో పాపమని చెప్పబడింది. ఆదమ అవ్వలు తినరానటువంటి పండు తిన్నప్పుడు పాపం పుట్టిందని, ఆ పాపం వల్ల జనం అంతా కూడా పాపాత్ములుగా పరిణమించబడ్డారని చెప్పి బైబిల్ నొక్కి చెప్తూ ఉంది. కానీ భగవద్గీతలో మాత్రము స్పష్టంగా చెప్పింది కదా. ఈ యొక్క ప్రకృతి గురించి, సత్వగుణము, రజోగుణము, తమో గుణం గురించి, గుణాత్మకమైనటువంటి ప్రకృతి ద్వారా జన్మించినటువంటి మానవుడు ఏ స్థితిలో నడుస్తాడు అన్నది గురించి స్పష్టంగా రాయబడింది. దాని గురించి నేను తర్వాత వీడియోలో వివరిస్తాను. ప్రస్తుతం అయితే యేసుక్రీస్తు ఈ బైబిల్ స్టడీలోని యేసు ప్రభు ప్రార్థన ఎలా చేయమన్నాడు, నేటి సమాజం ఎలా చేస్తూ ఉన్నారు, ఈ బైబిల్ స్టడీలో మనం చూస్తూ ఉన్నాము. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం నుంచి 7-8 వచనాల ద్వారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ఇక్కడ అంటాడు, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. ఇక్కడ వేషధారణ టాపిక్ గురించిన చర్చ లేవనెత్తినాడు. అనగా భక్తి శరీరము కాదు, భక్తి శరీరము కాదు, మంచి వస్త్రములు కాదు, బంగారము కాదు, వెండి కాదు, కారు బంగ్లా కాదు, ఆసనము కాదు, పబ్లిసిటీ కాదు, పేరు ప్రఖ్యాతులు కాదు, గోల్డెన్ కలర్ వాచ్ కానీ, బైబిల్ కానీ, సూటు కోటు కానీ, తెల్లటి వస్త్రాల గురించి కానీ కాదని చెప్తున్నాడు యేసుక్రీస్తు. ఇక్కడ ఇవన్నీ ఇప్పుడు చెప్పినవన్నీ కూడా వేషధారణ. యేసుక్రీస్తు వేషధారణ కలిగి ఉండొద్దు అన్నాడు. ఎలాంటి వేషధారణ? వస్త్రాలు, వెండి, బంగారం, కారు, బంగ్లా, ఆసనం, పబ్లిసిటీ, పేరు ప్రఖ్యాతులు, గోల్డ్ కలర్ బైబిల్, గోల్డ్ కలర్ వాచ్, సూటు కోటు, తెల్లని వస్త్రాలు, ఇదంతా కూడా వేషధారణ కింద వస్తుంది. యేసుక్రీస్తు తన యొక్క బోధలోని ఇవన్నీ ఉండొద్దని ఆనాడే చెప్పాడు. వేషధారణ ఉండొద్దు అన్నాడు. ఏదైతే చెప్పాడు యేసుక్రీస్తు, నేటి క్రైస్తవ సమాజం అతని యొక్క బోధలకు, బైబిల్కు వ్యతిరేకంగా ముందుకి కొనసాగుతూ ఉన్నారని ఇక్కడ మనం సూటిగా సుత్తి లేకుండా తెలుసుకోవడం జరిగింది. జై శ్రీరామ్. అంతేకాకుండా ప్రార్థన ఆత్మ సంబంధించిగా తన బోధనలు గుర్తు చేస్తున్నాడు. భక్తి అనేది, ప్రార్థన అనేది ఆత్మ సంబంధించిందనిగా అని చెప్తున్నాడు. కానీ నేటి క్రైస్తవ్యం పూర్తిగా బైబిల్కి, యేసు ప్రభువుకు విరోధంగా వేషధారణ కలిగి ఉన్నారు. తమను మోసపుచ్చుకుంటూ ఇతరులను కూడా మోసానికి గురి చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ మనం చూస్తే ఇంకేం మాట్లాడుతున్నాడంటే, యేసు మనుషులకు కనబడవలనని సమాజ మందిరంలోను, వీధుల్లోనూ, మూలల్లో నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా చెప్తున్నారు అంటున్నాడు. ఇక్కడ ఏమంటే మనుషులకు కనపడాలని సమాజ మందిరాల్లో, వీధుల్లో నిలిచి ప్రార్థన చేస్తారు. వాళ్ళు ఖచ్చితంగా తమ ఫలం పొందుతారని యేసుక్రీస్తు 12 మంది శిష్యులకి ముందుగా తెలియజేస్తున్నాడు, వర్తమానం చెప్తున్నాడు. ఇక్కడ మనుషులకు కనబడాలని మందిరము, వీధులు, ప్రార్థన, ఫలం గురించి చెప్తున్నాడు. యేసు ముఖ్య సందేశం ఏంటంటే, మేము భక్తిపరులము అని సమాజానికి చూపించుకోవాలని, సమాజంలో కూడుకొనడం, మీటింగ్లు పెట్టడం, ప్రార్థన చేయడం, స్వస్థ పుటాలు ఆరాధనలు పెట్టడం కదా. మందిరం నేడు చర్చిలో సాగుతున్నటువంటి ఆరాధనలు, ప్రార్థనలు కదా, ఇళ్లలో ప్రార్థనలు, ఇలాగా ఇవన్నీ కూడా తప్పుడు బోధలుగా ఆయన పరిగణిస్తూ ఉన్నాడు. మనుషులు కనబడాలని ఏం చేస్తారు కదా, సమాజంలో కూడుకొనడం, మీటింగ్లు పెట్టడం, స్వస్థ పుటాలు, ఆరాధనలు, పరిశుద్ధ పెట్టుకోవడం, పర్ణశాల పండుగలు, చర్చి పుటాలు, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు యొక్క బోధలో లేవు. చర్చి ఆరాధన అనేదే లేదు, మందిరం ఆరాధన అనేదే లేదు. ఇంత స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ కదా. మేము భక్తిపరులం అని సమాజానికి చూపించుకోవాలని సమాజంగా కూడుకొనడం, మీటింగులు పెట్టడం, ప్రార్థనలు చేయడం, స్వస్థ పుట ఆరాధనలు, మందిరం అనగా నేడు చర్చి
తెలిపిస్తూ ఉంది. చర్చి ఆరాధనలు ఇవన్నీ కూడా ఇళ్లలో ప్రార్థనలు చేయడం, మీటింగ్లు పెట్టడం ఇదంతా కూడా యేసుక్రీస్తు యొక్క బోధలో లేదు. యేసుక్రీస్తు యొక్క బోధకి, బైబిల్ బోధకి వ్యతిరేకంగా క్రైస్తవ సంఘం ముందుకు వెళ్తుందని ఇక్కడ స్పష్టంగా మనం చూడవచ్చు. మనుషులకు కనపడవాలని అని చెప్పాడు ఆయన, కనిపించొద్దు అంటున్నాడు. నేడు యేసు బోధలకు బైబిల్కు విరోధంగా తప్పుడు బోధలు ప్రారంభమైనవి. తమ ఫలము పొంది ఉన్నారని యేసు చెప్తున్నాడు. తమ ఫలము పొంది ఉన్నారని చెప్తున్నాడు. వీళ్ళంతా కూడా బతుకు తెరువు కోసం వస్తారని ముందే చెప్తున్నాడు. పేరు, ఖ్యాతి, కీర్తి, ప్రతిష్టలు, ధనము కదా ప్రజల వలన పొంది ఉన్నారని యేసు చెప్తున్నాడు. ఇవన్నీ పొందుతారు ప్రజల వల్ల. అలా మనుషులకు కనపడాలని తమ యొక్క భక్తి జీవితాన్ని కొనసాగిస్తే మనుషుల నుంచి మీరు ఏది ఆశించారో అదే పొందుతారని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. నేటి క్రైస్తవ సమాజము యేసుక్రీస్తు చెప్పినట్టుగానే ప్రజల నుంచి అన్నీ పొందుతున్నారు. కార్లు, ఇండ్లు, భూములు, ధనలు అన్నీ పాస్టర్లు పొందుతూ ఉన్నారని ఆయన చెప్పిన ప్రకారము మనం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ ఏంటంటే, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయమంటున్నాడు ఇక్కడ. అంటే యేసు బోధలో నీ ఇంటి లోపల గదిలో వ్యక్తిగతంగా రహస్యంగా ప్రార్థన చేయమంటున్నాడు. యేసుక్రీస్తు ప్రార్థన అనేది వ్యక్తిగతానికి సంబంధించింది. యేసు చెప్తున్నాడు ప్రార్థన అనేది వ్యక్తిగతానికి సంబంధించింది. కనుక నీవు నీ ఇంట్లోకి వెళ్ళి తలుపు పెట్టుకొని గడేసుకొని చక్కగా రహస్యంగా ప్రార్థన చేసుకో. నేటి సమాజము చర్చిల్లో కూడుకొనడం, బహిరంగ స్థలాల్లో కూడుకొనడం, డ్యాన్సులు వేయడం, డీజీ మ్యూజిక్లు ఇవన్నీ కూడా బైబిల్కి, యేసుక్రీస్తు బోధలకు సంబంధం లేనట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంకా యేసుక్రీస్తు కూడా తను చెప్పడమే కాకుండా తను పాటించాడా అనడానికి మనం చూసినట్లయితే మార్కు సువార్త 1:35 యేసు ప్రార్థన జీవితం ఎలా ఉందో మన ఇక్కడ రాయబడింది. ఆయన పెందలకాడిని లేచి, మార్కు సువార్త 1:35 ఆయన పెందలకాడని లేచి ఇంకా చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండాను. చూసారా, నేటి సమాజ ప్రార్థనలకు యేసుకు ఎలాంటి సంబంధము లేదు. యేసు వ్యక్తిగతంగా ప్రార్థన చేయమన్నాడు, రహస్యంగా ప్రార్థన చేయమన్నాడు. నేటి క్రైస్తవ సమాజం అలాగా నడవడం లేదు. బైబిల్కి వ్యతిరేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. అసలు వీడికి యేసుకు సంబంధం లేదు అన్నట్టుగా ఉంది. జై శ్రీరామ్. అంతేకాకుండా మరి మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వల్ల వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు అని చెప్తున్నాడు కదా. యేసు 12 మంది శిష్యులు కూడా సున్నతి పొందినటువంటి యూదులకి చెప్తా ఉన్నాడు. అన్యజనులు అనగా సున్నతి పొందని వారని అర్థం. వ్యర్థమైన మాటలు అంటే ఇల్లు ఇవ్వండి, కారు ఇవ్వండి, దానం ఇవ్వండి, గర్భతలు ఇవ్వండి, ఇలాంటివన్నీ కూడా ప్రార్థనలో చెప్పొద్దని మీరు చెప్పకముందే పరలోకంలో ఉన్నటువంటి తండ్రికి ఇవన్నీ తెలుసని ఆయన చెప్తా ఉన్నాడు. కనుక నేటి క్రైస్తవులు అనగా అన్యజనులు కదా క్రైస్తవులు అనగా అన్యజనులే కదా. 12 మంది శిష్యులు సున్నతి పొందారు, వాళ్ళు ఏర్పరచబడ్డారు బైబిల్ ప్రకారం చూస్తే. క్రైస్తవులు ఎవరు? సున్నతి పొందనటువంటి వారు, అంటే అన్యజనులు. అంటే అన్యజనులు దారిలోకి వెళ్ళొద్దని కూడా యేసుక్రీస్తు 12 మంది శిష్యులకు చెప్పడం జరిగింది. కనుక అన్యజనులు అంటే ఎవరు? క్రైస్తవులే అన్యజనులు. క్రైస్తవ మార్గంలోకి వచ్చింది ఎవరు? క్రీస్తు వచ్చి వారికి సువార్తను ప్రకటించాడు. కనుక అన్యజనులుగా అనగా క్రైస్తవులకు ప్రకటించాడు. కనుక క్రీస్తు వారు కనుక వీళ్ళే క్రైస్తవులు, అన్యజనులు కూడా పిలువబడతారు. మళ్ళీ వీళ్ళు ఏమంటారు తెలుసా? అన్యజనులు మేము అన్యజనులకు దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించాలి, అన్యజనులతో కలిసి ఉండకూడదు, అన్యజనులతో పెళ్లిలో గడవకూడదు, విందులో పాల్గొనకూడదు అని చెప్పి రకరకాలు చెప్తూ ఉంటారు. వీళ్ళు అన్యజనులై ఉండి కదా ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ అర్చకులు, పూజలు, గుళ్ళు ఇవన్నీ చేస్తున్నటువంటి హైందవ ధర్మం దగ్గరికి వచ్చి వాళ్ళను అన్యజనులు అంటుంటారు. తప్పుడు బోధలు, క్రైస్తవ యొక్క తప్పుడు బోధలు ఇవి. బైబిల్కి, యేసుక్రీస్తుకి నేటి క్రైస్తవులకు సంబంధము లేదు. ఆయన బోధలు వేరు, బైబిల్ బోధలు వేరు, నేటి క్రైస్తవ సమాజం యొక్క బోధలు వేరు. ఇవి తెలియజేయాలని చెప్పి నేను ఒక బైబిల్ స్టడీ చేయడం జరిగింది. ప్రార్థన అనేది వ్యక్తిగతం, స్వస్థత కుటాలు కాదు, మందిరం కుటాలు కూడా కాదని చెప్పడం జరుగుతుంది. జై శ్రీరామ్. మరొక వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ.